మీ ప్రేమను మేము ఎప్పుడు మర్చిపోలేము. మీరు చేసిన సేవ మేము ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉంటాం. కాకపోతే మీరు ఈరోజు ఇప్పుడు ఫాదర్ చెప్పింది మేము విన్నాము. తర్వాత చర్చిలో ఫాదర్ చెప్పింది మా కళ్ళల్లో నీళ్లు తెప్పించారు. అంటే మీరు లారీ డ్రైవర్గా పనిచేసి ఎంత కష్టపడే మనస్తత్వమో చాలా బాధాకరమైన విషయం. ఇక ముందు అలాంటివి లేకుండా త్వరగా ఫాదర్ అయితే ఆధ్యాత్మికంగా దేవుడు మిమ్మల్ని నడిపించాలని, అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఆరోగ్యవంతులుగా ఆరోగ్యాలతో మంచి ఆయుష్తో ఉండాలని, ఎక్కడికి వెళ్ళినా మీరు దేవుని యొక్క దీవెనలు నిండుగా ఉండాలని మా యొక్క ప్రయత్నంగా మీరు తమిళ్లో 2 మాటలు చెప్పుకుంటారు. ఎందుకంటే బాగా పరిచయం అడిగాను. తమిళ్లో మాట్లాడతారు. తమిళ్లో కొంచెం గట్టిగా వాయిస్. நம்ம கூட ஒரு வருஷம் ఒక్క సంవత్సరం మనతో పాటు ఉండి ఆయన ప్రేమ ఏ విధంగా ఉన్నదో మరి ఫాదర్ ఏదైతే మరి మణిపూజలో తెలియపరిచారు, స్మైలింగ్ గురించి తెలియపరిచారు, నవ్వు గురించి తెలియపరిచారు. అదేవిధంగా ఈ ఒక్క సంవత్సరము బ్రదర్లో ఆ నవ్వుని చూశాను. ఎప్పుడు ఎక్కడ ఎవరితోనే పలకరించినా మాట్లాడినా ఆ నవ్వుతో ఆయన పలకరించేవారు. అదేవిధంగా మరి దేవుని ఒక ద్వారం నడిచినప్పుడు ఎన్నో బాధలు కష్టాలు వస్తుంటుంది. అది తట్టుకొని ముందుకు వెళ్తేనే ఆయన ఒక దీవెనలు మనకు వస్తుంది. ఆయన ఒక సేవను నడిపిస్తుంటారు. చాలా కష్టమైన ఏదైతే ఉన్నదో ఈ గురు పట్టడం ఏదైతే ఉన్నదో చాలా కష్టమైన ఇది. ఎన్నో శోధనలు వస్తుంటుంది. లాస్ట్ వరకు ఒక 1 మంత్ ఉన్నదంటే కూడా మాకు ఫాదర్లో కూడా కొందరు తెలియపరిచారు. 1 మంత్ ఆర్డినేషన్ ఉన్నదన్నప్పుడు కూడా దాంట్లో ఇది బయటకు వచ్చేస్తున్నారు. అదేవిధంగా నన్స్ కూడా ఏదైతే ఉన్నదో నన్స్ కాలేకపోతున్నాం, ఫాదర్స్ కాలేకపోతున్నాం. సో వారికి మనం ప్రార్థననే చాలా ముఖ్యం. ప్రార్థన వల్ల మనకు ఏదైనా మనం సాధించగలుగుతాము. అదేవిధంగా ఫాదర్కి ఏదైతే ఉన్నదో ఈ యొక్క కోర్స్ చేయాలంటే డబ్బుల గురించి చాలా ప్రాబ్లం ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలా, ఆ తర్వాత డబ్బులు సపోర్ట్ ఉండాలా, ఆ తర్వాత సెమినరీలో సపోర్ట్ ఉన్న అన్ని విధాల సపోర్ట్ ఉండాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే విరక్తి కలుగుతుంది. అదే ఎందుకు మనం కనీసి విడిచిపెట్టేసి కూడా బయట వచ్చే వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా కాకుండా మరి బ్రదర్ ఏదైతే ఉన్నదో ఆ విధంగా దాంట్లో వారికి దాంట్లో తట్టుకోలేకపోతున్నారు. దాని గురించి ఆ ఫ్యామిలీ ప్రాబ్లం గురించి ఫాదర్ ఏదైతే ఉన్నదో మరి డ్రైవర్గా ఒక పనికి వెళ్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలా ఎంత కష్టం ఉండొచ్చో, ఆ ఒక డబ్బు గురించి ఎంత కష్టం ఉండొచ్చో, అదేవిధంగా దేవుని యొక్క ప్రేమ ఎంత ఉందో అంటే ఇక్కడ డబ్బు గురించి ఇటుపక్క దేవుని యొక్క సేవ గురించి ఆయన ఏదైతే శ్రమ పడుతున్నారో మరి ఇప్పుడే అదే ఫాదర్ బ్రదర్తో మాట్లాడినప్పుడు గుడ్ ఫ్రైడే టైంలో కూడా అగైన్ ఇది గోయింగ్ ఫార్వర్డ్ ట్రైనింగ్ ఆయన వెళ్తున్నారు. సో ఆ విధంగా ఉన్నప్పుడు మనమందరం మా ఫాదర్ చెప్పినట్టే ప్రార్థన చాలా ముఖ్యము. ప్రార్థన లేని ఏం లేదు. సో మనం అందరం ఇప్పుడు ఏదైతే ఒక చిన్న హోలీ స్పిరిట్ గురించి ఏదైతే ఉన్నదో ఫాదర్ క్రీస్తురాజ్ ఫాదర్ ఏదైతే హోలీ స్పిరిట్ గురించి అంటే చాలామంది కాలేకపోతున్నారనేసి, కానీ మనతో పాటు ఈ 1 సంవత్సరం ఉన్నవారు ప్రభు వీరిని ఆశీర్వదించి హోలీ స్పిరిట్ నిండుగా మరి అతని మీద కురిపించి మరి అతి తొందరగా ఆయన ఒక సేవలను నడిపించాలనేసి, ఏ ఒక శోధనకు గురి కాకుండా, ఏ బాధ రాకుండా, ఏ శోధన రాకుండా మనమందరం హోలీ స్పిరిట్ పాట పాడి ఫాదర్ ఏదైతే ఉన్నదో ప్రార్థన చేస్తారనేసి కోరుకుంటూ మరి ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు.